తెలుగు సినిమాల బ్లాక్ అండ్ వైట్ తరం మారి పంచరంగుల చిత్రాలు అడపా దడపా తీయడం మొదలై కొంతకాలమైంది. కానీ 1975 నుంచి యువతరం నటులు శోభన్ బాబు, కృష్ణలు చిత్రసీమలో నిలదొక్కునే నాటికి పూర్తి మార్పు సంభవించింది. కలర్ సినిమాలో వారి యవ్వనం ప్రస్ఫుటంగా కనిపించేది. పాతతరం హీరోల ఆధిపత్యం అంతమై తెలుగు సినిమా పరిశ్రమను శోభన్ బాబు, కృష్ణలు శాసించే కాలం మొదలైంది. కృష్ణ ఎక్కువగా యాక్షన్ సినిమాలు నటించేవారు. శోభన్ బాబు రొమాంటిక్ హీరో. పెద్ద పెద్ద నిర్మాతలంతా శోభన్ బాబు డేట్ల కోసం పడిగాపులు కాసేవారు. 50 ఏళ్లు దాటిన ఎన్టీఆర్ శోభన్ బాబు, కృష్ణల విజయాన్ని మనసారా అభినందించారు. కొత్త తరం హీరోల మధ్యన రంగుల సినిమాల వెల్లువలో తన నటనా జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో అని దీర్ఘాలోచనలో ఉన్న సమయంలో 1975లో ఎదురులేని మనిషి చిత్రంతో నటుడిగా తనను తాను ఎన్టీఆర్ ఇంకొక కోణంలో ఆవిష్కరించుకున్నారు. అశ్విని దత్ అనే ఒక యువకుడు ఎన్టీఆర్ వీరాభిమాని. అశ్విని దత్ వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద కాంట్రాక్టర్. అశ్విని దత్ కు కాంట్రాక్టర్ గా జీవితం గడపాలని లేదు. నాన్న ఇచ్చిన 7 లక్షల రూపాయలు తీసుకుని సినిమా తీయాలని మద్రాసులో అడుగుపెట్టారు అశ్విని దత్. సరాసరి తన అభిమాన హీరో వద్దకే వెళ్లి ఆయనతో సినిమా తీయాలని ఉందని చెప్పారు. సినిమా వ్యాపారం రిస్క్ తో కూడుకున్నది. దానిలోని సాధక బాధకాలు వివరంగా చెప్పి బుద్ధిగా వెనక్కి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకోమని ఎన్టీఆర్ అశ్విని దత్ కు సలహా ఇచ్చారు. కానీ తనకు సినిమా రంగంపై ఆసక్తి అని, వేరే వ్యాపారం చేయాలనే ఉద్దేశం లేదని అశ్విని దత్ చెప్పిన తర్వాత ఏదైనా కథ అనుకున్నారా అని ఎన్టీఆర్ అడిగారు. అశ్విని దత్ లేదన్నారు. అయితే దర్శకుడు బాపయ్యతో కలిసి ఏదైనా కథ తయారు చేసుకోమని ఎన్టీఆర్ సూచించారు. అశ్విని దత్, బాపయ్య కలిసి ఒక కథ అనుకున్నారు. ఆ చిత్రం పేరు ఎదురులేని మనిషి. దానికి మాతృక దేవానంద్ హిందీ సినిమా జానీ మేరా నామ్. అశ్విని దత్ నిర్మాణ సంస్థకు వైజయంతి మూవీస్ అని ఎన్టీఆర్ నామకరణం చేశారు. లోగోలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుని గెటప్ లో పాంచజన్యం పూరిస్తూ కనిపిస్తారు. అప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాల్లో డాన్సులకు దూరంగా ఉంటూ వచ్చారు. భలే తమ్ముడు సినిమాలో కాసేపు కాలు కదపడం మినహా పెద్దగా డాన్సులు చేసింది లేదు. పౌరాణిక పాత్రలను పోషించిన కారణాన సాంఘిక చిత్రాల్లో నటించినప్పుడు కూడా ఆయన పాటల్లో గట్టిగా ఎగిరింది లేదు. అదీ కాకుండా డాన్స్ స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి ఆయనకు సమయం ఉండేది కాదు. అలా 25 ఏళ్ల నట జీవితంలో డాన్సులు తన శరీరాకృతికి నప్పవని నమ్మిన ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి చిత్రం తీసేటప్పుడు యువ నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బాపయ్య సున్నితంగా విభేదించి ఆయన ఆలోచన దృక్పథంలో మార్పుకు కారకులయ్యారు. ఎదురులేని మనిషి సినిమాలో తన పాత్ర కోసం తయారు చేసిన కొత్త రకం కాస్ట్యూమ్స్, విగ్గుల వంక ఎన్టీఆర్ పరీక్షగా చూశారు. దుస్తులు కొత్తగా జిగేల్మంటున్నాయి. అలాంటి డ్రెస్సులు తను వేసుకుంటే ప్రేక్షకులు నచ్చదని ఎన్టీఆర్ అన్నారు. బాపయ్య, అశ్విని దత్ ఈ కొత్త గెటప్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుందని పదే పదే చెప్పారు. నిర్మాత, దర్శకుడు అలా మాట మాటికి అభ్యర్థించడంతో ఎన్టీఆర్ కొంతసేపు పునరాలోచనలో పడ్డారు. ఒకసారి ప్రయత్నించి చూద్దామని తన నిర్ణయం తెలిపారు. ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఆ రోజు షెడ్యూల్లో కసిగా ఉంది అనే యుగల గీతం చిత్రీకరణ జరగాలి. ఆ పాటలో హీరోయిన్ వాణిశ్రీతో హీరో ఎన్టీఆర్ ఆడి పాడాలి. చిత్రీకరించబోయే పాటను ఎన్టీఆర్ ఒకసారి విన్నారు. ఆ పాటలో రొమాన్స్ మోతాదు ఎక్కువగా ఉంది. అలాంటి పాట తనపై ఇంతకు ముందు ఏ సినిమాల్లోనూ చిత్రీకరణ జరగలేదు. ఆయన అశ్విని దత్తును పిలిచి ఈ పాట నా మీద తీస్తారా, ఈ పాటకు నేను డాన్స్ చెయ్యాలా అని కొంచెం నిందాపూర్వకంగా ప్రశ్నించారు. అశ్విని దత్ కాసేపు మౌనం పాటించారు. అంతలో ధైర్యాన్ని కూడబెట్టుకుని, అన్నగారు, నేను బాపయ్య ఇద్దరము మీ అభిమానులు. మీ అభిమానులు మీ నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు. మా అభిష్టాన్ని గుర్తించి మీరు ఈ పాటని చెయ్యండి. మీ కాస్ట్యూమ్స్, మీ డాన్సు అభిమానుల్లోకి చొచ్చుకుపోతాయి. మీరు వేసే స్టెప్పులకు వారు బ్రహ్మరథం పడతారు. కథ ప్రకారం కూడా మీరు అతి ఆధునికంగాను చలాకీగాను ఉండాలి. ప్రేక్షకులకు మీ కొత్త ఇమేజ్ ఖచ్చితంగా నచ్చుతుంది. దయచేసి ఆలోచించండి అని వినయంగా ఎన్టీఆర్ కు చెప్పారు. ఒక టాప్ హీరోగా గతంలో ఆయనకెప్పుడు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. వయసు మీద పడుతోంది, మనసు కాదంటోంది. రంగుల తెరపై యువకునిగా కనిపించడానికి తాపత్రయపడాలా అన్న మీమాంస కొన్ని క్షణాల పాటు ఆయన్ను కలవరపరిచింది. దర్శకుడు బాపయ్య ఒక ప్రయోగం చేయమని ఎన్టీఆర్ ను ఉసుగొల్పారు. కాసేపు ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్ సరే చేద్దాం అన్నారు. నటుడిగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఎన్టీఆర్ తన వయసును మరిచిపోయి విచిత్రమైన దుస్తులు ధరించి పాటలో వాణిశ్రీకి సమానంగా స్టెప్పులు వేశారు. కొంచెం మొరటుగా అనిపించిన డాన్స్ మాస్టర్ చెప్పినట్లే గెంతులేశారు. థియేటర్ లో ఆ పాటకు ఎన్టీఆర్ అభిమానులు సానుకూలంగా స్పందించారు. ఆయన స్టెప్పులేస్తే ఉత్సాహంతో ప్రేక్షకులు ఈలలు వేశారు. దీంతో ఎన్టీఆర్ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఈ చిత్రం శతదినోత్సవ పండుగలను జరుపుకుంది. 1976 మార్చి 26న నిర్వహించిన శతదినోత్సవ సభలో నిర్మాత అశ్విని దత్ ఏ కాస్ట్యూమ్స్, విగ్గులు ఇచ్చారో వాటినే ధరించాను. ఒక పాట కోసం నన్ను ఆయన కొద్దిగా గెంతమన్నారు. నేను చెప్పిన దానికంటే కాస్త ఎత్తు ఎగిరాను. అంతే జరిగింది. నా కొత్త ఇమేజ్ కి క్రెడిట్ అంతా నిర్మాత అశ్విని దత్కే చెందుతుంది అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ కు కొత్త ఇమేజ్ రూపకల్పనలో వాలేశ్వరరావు అనే యువ టైలర్ కూడా తన వంతు పాత్ర పోషించారు. ఆయన
ఖాతాదారుల్లో నిర్మాత అశ్విని దత్ కూడా ఒకరు. ఒక రోజున అశ్విని దత్ అతనితో ఎన్టీఆర్ కు దుస్తులు డిజైన్ చేయమని అడిగారు. కొన్ని దుస్తులు డిజైన్ చేసి కుట్టి మద్రాసు తీసుకువెళ్లి ఎన్టీఆర్ కు అప్పగించాను. ఊపిరి బిగబట్టుకుని నేను చూస్తుండగా కొత్త కాస్ట్యూమ్స్ ధరించి ఎన్టీఆర్ వచ్చారు. యంగ్ మ్యాన్, నా రాబోయే సినిమాలకు మీరే నా కాస్ట్యూమ్ డిజైనర్ అని ప్రకటించారు. ఆ మాటతో నా కాళ్ళు నేలపై నిలబడలేదు. ఇది కల కాదు కదా అనుకున్నాను. ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయన నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన 28 సినిమాలకు నేనే కాస్ట్యూమ్ డిజైనర్ అని, టైలర్ గా నా పేరు ఆంధ్రదేశమంతా మారు మోగిపోయిందని వాలేశ్వరరావు సగర్వంగా చెప్పారు. యువతరం ఎన్టీఆర్ డ్రెస్ డిజైన్లను అనుసరించారు. కాలేజీ కుర్రవాళ్ళు ఆయన సినిమాల్లో వేసుకునే బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్ద పెద్ద కాలర్ షర్ట్లు, జాకెట్లు, సఫారీ సూట్లు ధరించడం మొదలుపెట్టారు. 50 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ఫ్యాషన్ ఐకాన్ అయ్యారు.